నా పేరు వడ్డే రాజేందర్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్. మనము ఇప్పుడు డిగ్రీ BA సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు: ప్రవేశిక, అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనము, ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు, ఏక పౌరసత్వము, ద్విసభ విధానము, స్వతంత్ర న్యాయశాఖ, సార్వజనీన వయోజన ఓటు హక్కు. ముందుగా భారత రాజ్యాంగ పరిచయం గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్కు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించగా 1950 జనవరి 26వ తేదీ నుండి భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26వ తేదీని మనము గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆ రోజుల్లో రాజ్యాంగ రచనకి 64 లక్షల రూపాయలు ఖర్చయినట్లు పేర్కొన్నారు. ప్రవేశికని పీఠిక, విషయ సూచిక అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని అంటాము. ప్రవేశిక అనేది భారత రాజ్యాంగ మూలతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది. ప్రవేశికను గురించి పేర్కొంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ప్రాణము, ఆత్మ వంటిది అని పేర్కొన్నారు. ప్రవేశికను ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కసారి సవరించడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరిస్తూ అందులో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. పోటీ పరీక్షల్లో ప్రవేశికను ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు అని ఇచ్చినట్లయితే ఒకేసారి అనే సమాధానం చెప్పాలి. భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక ముఖ్య లక్షణము అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, లెందియెస్ట్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేర్కొంటాం. అతి చిన్న లిఖిత రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం. భారత రాజ్యాంగము అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కావడానికి కొన్ని కారణాలు కనుక చూసినట్లయితే, భారతదేశము భౌగోళికంగా, సామాజికంగా ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక జాతుల వారికి, సామాజిక వర్గాల వారికి, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశాలని రాజ్యాంగంలో పొందుపరచడము ఒక కారణమైతే, ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాల నుండి అందులో ఉన్నటువంటి మంచి విషయాలను
స్వీకరించి మన రాజ్యాంగంలో పొందుపరచటము ద్వారా భారత రాజ్యాంగము అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందింది. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, 395 అధికరణలు ఉండగా ప్రస్తుతము 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 465 అధికరణలు ఉన్నాయి. అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ 4 షెడ్యూళ్ళని చేర్చడం జరిగింది, 3 భాగాలని చేర్చడం జరిగింది, అనేక అధికరణల్ని చేర్చడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 తర్వాత 9, 10, 11, 12 షెడ్యూల్స్ని కొత్తగా చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని హెచ్వి కామత్ అనే రాజనీతివేత్త ఐరావతంతో పోల్చగా ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గమని పేర్కొన్నాడు. తర్వాత దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం. దృఢ అదృఢ రాజ్యాంగము అనేది రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని బట్టి మనము దృఢ అదృఢ రాజ్యాంగం అని పేర్కొంటాం. రాజ్యాంగ సవరణ విధానము కఠినంగా ఉన్నట్లయితే దాన్ని దృఢ రాజ్యాంగమని, సవరించే విధానము సులభంగా సరళంగా ఉన్నట్లయితే దాన్ని అదృఢ రాజ్యాంగ లక్షణంగా పేర్కొంటాం. అయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను సవరించడానికి కఠినమైనటువంటి పద్ధతులని, కొన్ని లక్షణాలని సాధారణ మెజారిటీతోటి అనగా సరళంగా సవరించడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో కొన్ని దృఢ రాజ్యాంగ లక్షణాలు, కొన్ని అదృఢ రాజ్యాంగ లక్షణాలు మనం చూడవచ్చు. దృఢ రాజ్యాంగ లక్షణాలు ఉదాహరణకి భారత రాష్ట్రపతి ఎన్నిక అధికారాలు, పార్లమెంటు అధికారాలు, ఉన్నత న్యాయస్థానాలు అనగా హైకోర్టు, సుప్రీంకోర్టు అధికారాలకు సంబంధించి వాటిని సవరించటానికి పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో పాటు రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా అవసరం. అదృఢ రాజ్యాంగ లక్షణాలు అనగా పార్లమెంటు సాధారణ మెజారిటీతోటి వీటిని ఆమోదిస్తే సరిపోతుంది. ఉదాహరణ, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం, రాష్ట్రాల సరిహద్దులని పేర్లని మార్చటం, రాష్ట్రాలలో ఎగువ సభలని అనగా విధాన పరిషత్తులని ఏర్పాటు చేయటానికి పార్లమెంటు సాధారణ మెజారిటీతోటి సరళంగా మార్చటానికి అవకాశం ఉంది. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగ లక్షణాల్లో ప్రాథమిక హక్కులకి అత్యంత ప్రాముఖ్యత కలదు. అందుకే వీటిని మనము అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు వీటిని పొందుపరచడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా ప్రస్తుతము 6 ప్రాథమిక హక్కులు మాత్రమే అనుభవిస్తున్నాం. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా ఆర్టికల్ 300(a)లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది కేవలము చట్టబద్ధమైనటువంటి హక్కు మాత్రమే. కాబట్టి ప్రస్తుతము 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు. అవి సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్, పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు
రిలీజియన్, విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ప్రాథమిక హక్కుల తర్వాత ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలను మనము ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశము, లక్ష్యము సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. భారతదేశంలో సమసమాజ స్థాపన వీటి యొక్క ప్రధాన లక్ష్యం. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36వ అధికరణ నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలు గురించి వివరిస్తాయి. ఆదేశిక సూత్రాల్లో ప్రజలకు జీవనోపాధి మార్గాలని కల్పించటం, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయటం, సమాన పనికి సమాన వేతనం, సంపద వికేంద్రీకరణ, గోవధ నిషేధము, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించటము మొదలగునవి. ఎంపీ శర్మ అనే రాజనీతివేత్త ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించాడు: సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు. రాజ్యాంగంలో ఎక్కడ ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరణ అనేటువంటిది లేనప్పటికీ ఎంపీ శర్మ వాటి యొక్క వెసులుబాటు ఆధారంగా ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధులని మనము పూర్వ సోవియట్ యూనియన్, ప్రస్తుత రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగంలో 4A భాగంలో 51A అధికరణలో పొందుపరిచారు. వీటిని స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. 1976లో 10 ప్రాథమిక విధులను మాత్రమే చేర్చడం జరిగింది. 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో చేర్చారు. 11వ ప్రాథమిక విధి 6 నుండి 14 సంవత్సరాల లోపు బాల బాలికలకి విద్యాభ్యాసాన్ని అందించడం తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక విధిగా చెప్పవచ్చు. ప్రాథమిక విధులు రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించటం, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటం, ప్రభుత్వ ఆస్తులను రక్షించటం, అడవులు, వన్యప్రాణులు, సరస్సులను మరియు నదులను రక్షించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం మొదలగు. ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. భారత రాజ్యాంగంలో కొన్ని ఏకకేంద్ర లక్షణాలు, కొన్ని సమాఖ్య ప్రభుత్వ లక్షణాలను మనం చూడవచ్చు. ఏకకేంద్ర ప్రభుత్వం అనగా ఇక్కడ కేంద్రమే అధికారం చెలాయిస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగంలో 1వ అధికరణ భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్, సమాఖ్య రాష్ట్రాలు అని పేర్కొనబడింది. భారత రాజ్యాంగంలో ఎక్కడ సమాఖ్య అనేటువంటి పదాన్ని ఉపయోగించినప్పటికీ సమాఖ్య లక్షణాలు మనము గమనించవచ్చు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు దృఢ రాజ్యాంగము, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగము, స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యాంగంలో కొన్ని సమాఖ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి కేసీ వేర్ అనేటువంటి రాజనీతివేత్త భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అని పేర్కొనడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి
ఏకకేంద్ర లక్షణాలు కనుక చూసినట్లయితే ఏక పౌరసత్వము, గవర్నర్ల నియామకము, రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ అధికారాలు, అఖిల భారత సర్వీసులు మొదలగునవి. స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యాంగము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకి న్యాయ సమీక్షాధికారం కలదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు రూపొందించకుండా న్యాయశాఖ అడ్డుకుంటుంది. దీన్నే న్యాయ సమీక్షాధికారం అని పేర్కొంటాం. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా తీర్పులు చెప్పడానికి వాళ్ళ తొలగింపుకు సంబంధించి కఠిన పద్ధతిని రూపొందించడం జరిగింది. న్యాయశాఖ ప్రాథమిక హక్కులని రక్షించడానికి రిట్లను జారీ చేయడం జరుగుతుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారతదేశము బ్రిటిష్ తరహా పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది. దానికి గల ముఖ్య కారణము బ్రిటిష్ వారు భారతదేశాన్ని సుమారు 250 సంవత్సరాల పాటు పాలన చేయటం. అందుకే బ్రిటన్ పార్లమెంటని మదర్ ఆఫ్ ది ఆల్ పార్లమెంట్ అని చెప్పుకుంటాం. ప్రపంచ పార్లమెంటులకి బ్రిటన్ పార్లమెంట్ మాత వంటిది అని పేర్కొంటాం. అందుకే భారతదేశము బ్రిటిష్ తరహా వెస్ట్ మినిస్టర్ మోడల్ గవర్నమెంట్ విధానాన్ని పాటిస్తుంది. ఈ యొక్క పార్లమెంటు తరహా ప్రభుత్వ విధానాన్నే బాధ్యతా తరహా ప్రభుత్వ విధానమని, ప్రధానమంత్రి తరహా ప్రభుత్వ విధానమని కూడా పిలుస్తారు. పార్లమెంటరీ తరహా విధానంలో 2 రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. ఒకరు రాజ్యాధిపతి, ఉదాహరణ రాష్ట్రపతి, మరియు హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రపతి, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. పార్లమెంటరీ ప్రభుత్వ విధాన లక్షణాలు చూసినట్లయితే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ నుండి ఏర్పడుతుంది. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకి బాధ్యత వహిస్తుంది. 2 రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉండటము. ఒకరు నామమాత్ర కార్యనిర్వాహక అధిపతి, మరొకరు వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగము భారత పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ, ప్రాంత భేదం లేకుండా ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గిస్తూ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ప్రస్తుతము ఓటు హక్కు వయస్సు 18 సంవత్సరాలు. ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో 5వ అధికరణ నుండి 11 వరకు గల అధికరణలు పౌరసత్వం గురించి పేర్కొంటాయి. భారత రాజ్యాంగము భారత పౌరులందరికీ ఏక పౌరసత్వాన్ని కల్పించింది. పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటు చట్టాలను రూపొందించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము. అమెరికాలో అక్కడి పౌరులకి ద్వంద్వ పౌరసత్వము కల్పించింది. ద్విసభా విధానము. భారత రాజ్యాంగము కేంద్రంలో మరియు కొన్ని రాష్ట్రాల్లో కూడా ద్విసభా విధానము ఏర్పాటుకు అవకాశం కల్పించింది. అందుకే భారత పార్లమెంటులో మనము ద్విసభా విధానాన్ని పాటిస్తూ వస్తున్నాం.
కేంద్ర పార్లమెంటులో రెండు సభలు కలవు, ఒకటి లోక్సభ మరియు రాజ్యసభ. అలాగే కొన్ని రాష్ట్రాలలో కూడా ద్విసభ విధానం అనేటువంటిది అమల్లో ఉంది. అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. రాష్ట్రాల్లో ఎగువ సభ లేదా విధాన పరిషత్ ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు సాధారణ మెజారిటీతోటి ఆమోదించినట్లయితే రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించుకోవచ్చు. థ్యాంక్ యూ.